ఈ జగత్తులో ప్రతి వ్యక్తికి ఏదో ఒక విధమైన బలహీనత తప్పక ఉంటుంది. ఎలాగంటే ఒకడు బహువేగంగా పరిగెత్తలేకుంటే మరొకడు అధిక భారం మోయలేకపోవచ్చు. ఒకడు చికిత్స లేని రోగంతో బాధపడుతుంటే ఇంకొకడు పఠించిన పాఠాలను జ్ఞాపకం ఉంచుకోలేకపోవచ్చు. ఇలాంటి ఉదాహరణలు అనేకానేకం ఉన్నాయి. జీవితంలో సర్వము ప్రాప్తించినవాడు ఎవరినైనా మీరు ఎరుగుదురా? కానీ మనం జీవితాంతం ఒక్క బలహీనతను జీవితానికి కేంద్రంగా భావిస్తుంటాం. ఈ కారణం వలనే హృదయంలో దుఃఖం ఇంకా అసంతృప్తి సదా ఉంటాయి. దౌర్బల్యం అనేది మనుషుల జన్మతఃనో లేక ప్రమాదవశానో ఏర్పడుతుంది. కానీ ఆ దౌర్బల్యాన్ని చాలా మంది మనుషులు తమ పరిధిగా భావిస్తారు. కానీ కొందరు వ్యక్తులు ఇలా కూడా ఉంటారు. వారు తమ పురుషార్థంతోనూ శ్రమతోనూ వారిలోని దౌర్బల్యాన్ని పరాజితం చేస్తారు. మరి వారికి ఇతరులకి ఉన్న భేదమేమిటి? దీనికి సమాధానం సరళమైందే. ఏ వ్యక్తి అయితే దౌర్బల్యం వల్ల పరాజితుడు కాడో, ఎవరైతే పురుషార్థం నెరవేర్చాలనే సాహసం గుండెల్లో నింపుకుంటారో వారు దౌర్బల్యాన్ని అధిగమించి వెళ్తారు. అంటే దౌర్బల్యం అనేది ఆ ఈశ్వరదత్తమే. కాని పరిధులు ఏర్పరుచుకునేది మనుషుల మనసే. మీరే ఆలోచించండి.